గాయ్స్ ఈరోజు మేము రొయ్యల పచ్చడి చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చిమిరపకాయలు నీట్గా క్లీన్ చేసుకుని ఓన్లీ పండు పచ్చిమిరపకాయలే తీసుకుని దాని తర్వాత ఎల్లుల్లిపాయలు తీసుకుని ఫుల్గా క్లీన్ చేసుకుని దంచుకోవాలి. నీట్గా అలా చెతకొట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. అలా స్లోగా అయ్యాక దాని తర్వాత పేస్ట్ అనేది మనకు వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అలా అయిందా లేదా అని చెప్పి చూసుకుని కాసంత ఉప్పు వేసుకుని దాని తర్వాత అలా నీట్గా పేస్ట్ అయ్యే వరకు చేసుకోవాలి. అలా అయ్యాక మనకి తగినంత బెల్లం ముక్కలు చిన్నవి వేసుకుని నీట్గా పేస్ట్గా చేసుకోవాలి. బాగా దంచుకున్నాక అప్పుడు మనం నీట్గా కలుపుకొని అలా పేస్ట్గా చేసుకున్నాక మనం నిమ్మకాయలు అనేవి పక్కన పెట్టుకుని నీట్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత నీట్గా కట్ చేసుకున్నాక దాని నుంచి వచ్చిన వాటర్ అంతా వేసుకుని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ తీసుకుని అలా వాటర్ అదే వేసి దాని తర్వాత మిక్స్ చేయాలి స్పూన్తో. తర్వాత మనకి ఇంకా చట్నీ అయిపోయినట్టే. మనం నీట్గా అలా కలుపుకున్నాక మనం రొయ్యలు అనేవి తీసుకున్నవి తీసుకుని దగ్గర పెట్టుకుని అలా ఉడకబెట్టుకున్న రొయ్యలు అనేవి ఒక నీట్గా ప్లేట్లోకి తీసుకున్నాక వాటిని నీట్గా వలుచుకొని మనం రెడీ చేసుకున్న చట్నీని నీట్గా చేసుకున్నాక అప్పుడు మనం రొయ్యలు తీసుకుని దాన్ని అందులో చట్నీలో ముంచి దాని తర్వాత టేస్ట్ చేయాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.